ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున మీకు మరొకసారి శుభాలు తెలియజేస్తున్నాం. ఈ దినములు మనము లెంట్ డేస్లో ఉన్నాం. లెంట్ డేస్ అనగా 40 దినములు మనం దేవుని సన్నిధిలో ఉంటూ దేవుని యొక్క వాక్యంలో బలపడటానికి ఇవి ఎంతో చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. మనకున్నటువంటి సంవత్సర కాలంలో 365 రోజులు మనం మన కొరకు జీవిస్తున్నాం. దేవుని కొరకు కొన్ని దినాలు మనం ప్రత్యేకించుకొని ఆయన యొక్క వాక్యంలో బలపడటానికి, మన జీవితంలో ఇది గొప్ప కార్యాలు చూడగలగటానికి ఇది ఒక చక్కని అవకాశం. మరి 40 దినాలే ఎందుకండి అని చాలామంది అనొచ్చేమో, కానీ ఒక వారానికి ఒక్కసారి ఆదివారం మాత్రమే మనం దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాం. అయితే ఆ ఒక్కరోజు మాత్రమే దేవుని గురించి మనం తెలుసుకుని మన జీవితాల్లో మనం ముందుకు ప్రయాణం చేయలేం. ఒక ప్రసంగాన్ని మనం ముగించాలనంటే, ఒక అంశాన్ని గురించి ఒక దైవజనుడికి ఒక ఆదివారం మాత్రం సరిపోదండి. చాలా దినాలు దాన్ని ఒక ఫేజెస్గా దాన్ని చెప్తూ ఉంటారు. అదే రీతిగా మరి కంటిన్యూస్గా మనము 40 దినాలు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు 365 రోజులు మన కోసం జీవిస్తున్నాం. మనం కొన్ని దినాలు ప్రత్యేకించుకున్నాం అంతే. ఈ దినాల్లో మనం దేవుని కొరకు అదే రీతి తెలుసుకుంటకు చక్కని సదవకాశం ఇలాంటి డేస్. చాలామంది అంటుంటారు, ఇలాంటి డేస్ 40 దినాలు చేయకూడదు, క్రిస్మస్ చేయకూడదు అని చాలామంది అంటుంటారు. కానీ మనం ఆత్మీయంగా బలపడటానికి ఇది చేయాలి. ఒక ఆచారంగా కాదు, కానీ దేవునిలో మనం బలంగా ఎదగటానికి ఈ యొక్క దినాలు మనం ఉపయోగించుకోవాలని చెప్తున్నాను. మన పరిశుద్ధ గ్రంథాలు చూసినప్పుడు 40 దినాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మోషే మరి ప్రభు వారితో మాట్లాడటానికి సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఆజ్ఞలు పొందుకోవటానికి ఆయన 40 దినములు అక్కడ ఉండేది. నిర్గమకాండము 24 అధ్యాయము 18వ వచనంలో మనం చదువుకుందాం. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినాలు ఉన్నారు. అనగా దేవునితో ఆయన ప్రత్యక్షతను పొంది 40 దినాలు ఆయన ఉన్న తర్వాత ఆయన దిగి వస్తున్నటువంటి సమయంలో చూడండి, నిర్గమకాండం 34 అధ్యాయం 34 అధ్యాయం 29వ వచనం. మోషే సీనాయి కొండ దిగిచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగిచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవునితోటి ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క వెలుగు, ఆ ప్రకాశము మోషే గారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కేవలం 40 దినాల్లోనే దేవుని ప్రత్యక్షతను, ఆయన కలిగినటువంటి ఆ ప్రకాశాన్ని మోషే పొందుకున్నారు. దిగి వస్తున్నప్పుడు చాలామంది ఇశ్రాయేలీలు కూడా మోషే గారిని సమీపించలేకపోయారు ఆయన యొక్క తేజస్సును చూసి. మన జీవితంలో మనం కూడా దేవుని ప్రత్యక్షతను మనం పొందుకోగలిగితే దేవుని సన్నిధిలో కొన్ని దినాలు మనము నిర్ణయించుకుని, దేవా ఈ దినాల్లో నేను మరి నీతో పాటుగా సహవాసం చేయాలని కోరుకుంటున్నానని ఎప్పుడైతే నువ్వు ఒక్క నిర్ణయం తీసుకుంటావు, నిజమే కదండి. ప్రతిదినం మనము మొబైల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా, మన పని పాటల్లో మనం వెళ్ళిపోతుంటాం. దేవుని గురించి తెలుసుకుంటానికి, ఆయనతో గడపడానికి మనకు అంత సమయం ఉండకపోవచ్చు. పెద్దలు కొన్ని దినాలు నియమించారు కాబట్టి ఈ దినాల్లో కంటిన్యూస్గా అందరితో పాటుగా మనం కూడా పాలు పొంది మరి దేవుడిచ్చేటువంటి దేవుని పొందుకుందాం. ఆయన యొక్క ప్రకాశము మోషేకి ఏ రీతిగా అయితే ప్రకాశించిందో అదే రీతిగా నీ జీవితం, నా జీవితం, మన జీవితాల్లో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత ఖచ్చితంగా మనం పొందుకుంటాం. ఏ అంశం నిమిత్తం నీవు ఈ 40 దినాలు కూడా దేవుని సన్నిధిలో ఉండి మరి ప్రార్థిస్తున్నావో ఖచ్చితంగా ఆ అంశాన్ని నీవు పొందుకుంటావు. యేసుప్రభు వారు కూడా తన పరిచర్యను ఇహలోకంలో ప్రారంభించే ముందు 40 దినములు హీ హ్యాస్ ఫాస్టెడ్, ఆయన ఉపవాసం ఉన్నారు. 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత అపవాది ఆయన శోధించడానికి వచ్చినప్పుడు అపవాదిని అనగద్రొక్కారు, దాన్ని గద్దించగలిగారు. నిజమే కదా. మన జీవితంలో ఎప్పుడైతే మనము మన యొక్క మరి శరీరాన్ని మనము గాయపరుచుకుంటామో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి కార్యాలు మనం చూస్తాం. అవును, కొన్ని సందర్భాలు మనం ఖచ్చితంగా దేవుని కొరకు సమర్పించాలి. అందరూ చెప్తూ ఉంటారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటాం చాలా మంచిది. ఏదో ఒకటి మనం వదులుకుంటేనే కానీ
మనకు కావాల్సింది మనం పొందుకోలేం నిజంగా మన జీవితాల్లో. అదే రీతిగా ఈ 40 దినాలు కూడా మనం ఉన్నటువంటి అవసరతలన్నీ పక్కన పెట్టి, దేవుని కొరకు, దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షత కొరకు మనము ఉండగలిగితే, దేవుని యొక్క ఆ ప్రత్యక్షత నమ్మొక్క చర్మం యొక్క ప్రకాశాన్ని, అపవాదిని ఎదిరించగలిగే శక్తిని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఈ ప్రతిరోజు చూసేటువంటి కార్యక్రమాలకు ఒకసారి స్టాప్ పెట్టి 40 దినాలు కూడా దేవుని సన్నిధిలో ఉండి బాగా బలపరచబడదాం. ఇవి మనం ఆత్మీయంగా ఎదగటానికి ఒక చక్కని మార్గంగా దీన్ని ఒక పాజిటివ్గా మనం తీసుకోవాలి. కానీ ఎందుకు మనం ఇవి పాటించాలి 40 దినాలే అని అనుకోకుండా, అవసరమైతే మనం సంవత్సర కాలం అంతా కూడా మనం పాటించవచ్చు. అయితే పెద్దలు నియమించిన ప్రకారం ఈ యొక్క 40 దినాలు ఒకవేళ కనుక మనం దేవుని సన్నిధిలో ఉండి బలపరచబడగలిగితే ఆత్మీయంగా ఎదుగుతాం. మన జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను కూడా మనం అధిరోహించగలుగుతాం. కనుక ఈ 40 దినాలు కూడా మీ జీవితంలో దేవుని కొరకు మీరు సమర్పించుకుని దైవ దీవెనలు పొందుకోవాలని తెలియజేస్తున్నా.